2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజ్ గారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఎక్కడ చూసినా ఇతనికి సంబంధించినటువంటి విషయాలు సంచలనాలుగా బయటికి రావడం జరుగుతుందండి. అండ్ అసలు మానవ మృగం అంటే మనం చూడనటువంటి ఒక పర్సనాలిటీని బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్క వాస్తవాలు విస్తుపోయేటువంటి నిజాలు మనం చూస్తూ ఉంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అటువంటి ఆ ఒక్కొక్క విషయం వింటూ ఉంటే ఒళ్ళు కూడా గగ్గుర్లు పడుతున్నాయి అనమాట. ఆ రేంజ్లో ఉన్నాయి. ఇలా కూడా ఉంటుందా ఒక ప్రపంచం అన్న విధిగా. అండ్ చట్టం కూడా అతనికి చుట్టమైపోయినటువంటి పరిస్థితి, వంగినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏం జరుగుతుంది? ఎవరి ఎప్స్టీన్? అసలు అతని కథ ఏంటి? జెఫ్రీ ఎప్స్టీన్ రీసెంట్గా మనం మీడియా కథనాలు చూసినట్లయితే ఇతని గురించి దేశవ్యాప్తంగా కాదు నాగరాజు గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు ఇతని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కేవలం మాట్లాడుకోవడమైనా కాదు, ఆ రాజకీయ పునాదులు కదిలిపోతాయేమో అన్నటువంటి భయాన్ని కలిగిస్తున్నాయి ఎప్స్టీన్ యొక్క ఫైల్స్. అంటే రాజకీయ పునాదులు అంటే ఒకవైపు ట్రంపే ఇప్పటికి అతని యొక్క ఆర్థిక విధానాల వల్ల ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితిలో ట్రంప్ యొక్క విధానం అంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్, అమెరికా నుంచి వస్తున్నటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ ఉంది. లక్షలాది ఫైల్స్, లక్షలాది ఏదైతే ఎవిడెన్సెస్, FBI దగ్గర ఉండే ఆధారాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే ప్రపంచం అంతా ఏమవుతుందో అన్న భయభ్రాంతులలోనైతే ఉంది. ఈ కొంత గాలి కొంత భారతదేశానికి కూడా తాగింది. ముందుగా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రపంచ దేశాధినేతలను కూడా అన్నది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జెఫ్రీ ఎప్స్టీన్ సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఒక మోసగాడు. ఎగ్జాక్ట్లీ, మీరు ఉంటుంది కరెక్టే. జెఫ్రీ ఎప్స్టీన్ ఒక మోసగాడు. ఎందుకు ఒక సింగిల్ సెంటెన్స్ చెప్పానంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఏమీ చదువుకోవాలా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. తన చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో అక్కడ అల్లరి చిల్లరగా ఒక బేవర్స్గా, ఒక బేవార్స్ అన్న పదం సూటబుల్ వర్డ్, అట్లా పెరిగి దొంగ సర్టిఫికేట్లతోటి, చాలా ఇంపార్టెంట్, కేర్ ఇంపార్టెంట్, దొంగ సర్టిఫికేట్లతోటి తన కాలేజీ ఏదైతే ఉందో అక్కడ కాలేజీలో ఒక ట్రైనర్గా జాయిన్ అయ్యాడు, అంటే ఒక టీచర్గా జాయిన్ అయ్యాడు. ఆ సర్టిఫికేట్స్ కూడా దొంగ సర్టిఫికేట్లు. అంటే ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నాకు ముందే ఉంది. అట్ ద ఏజ్ ఆఫ్ 18-19 ఇయర్స్ ఉంది. ఆ దొంగ సర్టిఫికేట్లన్నీ ఆయన క్రియేట్ చేసి ఆ కాలేజీలో ఒక ట్రైనర్గా, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా స్టార్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ తెలిసిందంటే ఇతని యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఫేక్ డాక్యుమెంట్స్. ఈ సెంటెన్స్ చివరి వరకు చూసి అర్థమవుతుంది. ఫేక్ డాక్యుమెంట్స్ అని ఆ కాలేజీ మేనేజ్మెంట్ డిక్లేర్ చేసి ఆయన బయటకు నెట్టేశారు. తరువాత ఈయన ఎంచుకున్న మార్గం ఏంటంటే అండర్ గ్రౌండ్ మాఫియా, కంప్లీట్ మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఈ మాఫియా సామ్రాజ్యం ఏంటి? దొంగ తుపాకీలు విడుదల చేయడం, లేదా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం కాదు, అమాయకులైనటువంటి అభంశుభం తెలియటి మైనర్ బాలికల్ని ఎరవేయడం అనేది ఒక పనిగా పెట్టుకున్నాడు. దీని వెనుక చాలామంది రాజకీయ హస్తాలు ఉంటాయి. దీని వెనుక చాలామంది పారిశ్రామికవేత్తల యొక్క హస్తాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా కొంతమంది పెంచి పోషించినటువంటి ఒక నర మృగం ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి. ఇతని యొక్క ఎంటైర్ క్యారెక్టర్ కూడా ఇలానే ఉంటుంది. తరువాత ఇతను ఏం చేశాడంటే దేశాధినేతలు, ప్రపంచ దేశాలు, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ మీద కూడా మెల్లమెల్లగా తన ప్రభావాన్ని చూపించాడు. 2008లో ఎప్స్టీన్ మొట్టమొదటిగా అరెస్ట్ కావించడం కూడా జరిగింది. అయితే అమెరికన్ యొక్క జ్యుడిషియరీ సిస్టమ్ ఇస్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎవరైనా ఒక నేరస్తుడు తన నేరం చేసినట్టుగా అంగీకరిస్తే, ఈ సెంటెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, తను నేరం చేసినట్టుగా అంగీకరిస్తే, భారతదేశంలో న్యాయ వ్యవస్థ వేరు, అక్కడ అమెరికన్ న్యాయ వ్యవస్థ వేరు. అమెరికన్ న్యాయ వ్యవస్థలో ఎవరైనా ఒక నేరస్తుడు తను చేసినటువంటి నేరాన్ని కానీ అంగీకరిస్తే అతనికి అపాలజీ ఒప్పుకున్నాడు కదా, అతను క్షమించమని అడుగుంటాడు కదా అని చెప్పి అతని మీద ఉన్నటువంటి ఎంక్వైరీస్ని తగ్గించే విధంగా ఉంటాయి అక్కడ యొక్క డెమోక్రటిక్ ఆర్థిక విధానాల్లో, ఈ జ్యుడిషియరీ సిస్టంలో. అందులో మొట్టమొదటి కిందకి 18 నెలల పాటు జైలు శిక్ష విధించారు. ఆ 18 నెలల పాటు జైలు శిక్ష ఎటువంటిది అనుకున్నారు? డే టైం అంతా కూడా తన యాక్టివిటీస్ చేసుకోవాలి, రాత్రి అయితే తన జైలుకి వెళ్ళాలి, జైల్లో పడుకోవాలి, మరలా మార్నింగ్ 7 o'clock అని రిలీజ్ చేస్తారు, మరలా డే టైం అంతా యాక్టివ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద పనిష్మెంట్ ఈ ఎపిస్టీన్ కూడా విధించడం జరిగింది. అతను విడుదల చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. నేను అమాయకులైనటువంటి కొంతమంది మైనర్ బాలికల్ని అక్కడ దేశాల్లో, ముఖ్యంగా కొలంబియా లాంటి కంట్రీస్, వెనిజులా లాంటి కంట్రీస్లో సెక్స్ అనేది అధికారికంగా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్లో అమ్మాయిలను తీసుకుని రావడం, ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్స్కి, మ్యాగ్నెట్స్కి ఎరవేయడం, వాళ్ళ ఆ యాక్టివిటీస్ ఉండేటప్పుడు ప్రైవేట్గా వాళ్ళకి తెలియకుండా వీడియో ఫుటేజ్ చేయడం, గట్టిగా ఎదురిస్తే వాళ్ళని చంపేయడం. ఎగ్జాక్ట్లీ తను దాని ఏంటంటే సామధాన దండోపాయాలు అంటారు కదా సార్, అట్లాంటివి రకరకాల యాక్టివిటీస్లో ఏదో ఒక యాక్టివిటీ తను ఏ రకంగా వంగి ఉండాలి ఇతనికి. అంటే అమ్మాయిలైనా సరే, ఆ దేశాధినేతలైనా. సో వీళ్ళిద్దరిని పట్టుకొని మూడో వ్యక్తికి ఎంటర్ అయ్యి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకోవడం, ఇది ఇతను చేసినటువంటి విధానం.
అయితే దీంట్లో సార్ అమెరికాలో చేయించుకున్నాడు, అన్ని దేశాలు బాగానే ఉన్నాయి, మరి భారతదేశానికి వచ్చే సంబంధం ఏంటి, ఇందులో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చగా దారితీసినటువంటి విషయం అదే. దీంట్లో 2017లో మన నరేంద్ర మోడీ గారు ఓసారి ఇజ్రాయెల్కి వెళ్ళడం, ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్తో నెతన్యాహుతో మాట్లాడడం, కొన్ని ఆర్థిక ఒప్పందాలు చేసుకున్నట్టుగా మనకి తెలిసిన విషయం అంతవరకే. కానీ ఎప్స్టీన్ ఏం చేశాడు, బయటికి రిలీజ్ అయిపోయాడు. 18 నెలల జైలు శిక్ష అయిపోయిన తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత మరలా తన యాక్టివిటీస్ మాత్రం ఆపల. కానీ మీడియా మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఎప్స్టీన్ చేసినట్టు అరాచకాల్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు వెలుగులోకి తీసుకొస్తూ ఉంది. న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రధాన పత్రికల్లో కూడా ఎప్స్టీన్ యొక్క అరాచకాల్ని ఒక సిరీస్గా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ టైంలో మీడియా యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న టైంలో మరలా ఇతని మీద ఈ రకమైన అలిగేషన్స్ రావడంతో 2019లో కూడా ఇతను మరలా అరెస్ట్ చేశారు. 2019లో కూడా మరలా జైలుకి ఇతను పంపించడం కూడా జరిగింది. ఆ టైంలో జైల్లో ఉంటుండగానే ఆగస్టు 8-10 తారీఖులు అనుకుంటాను ఇతను అర్ధాంతరంగా చనిపోవడం జరిగింది. అయితే అతను చనిపోయిన విషయం కూడా, అతను జైల్లో మర్డర్ చేయబడ్డా లేకపోతే సూసైడ్ చేయబడిన విషయం మీద ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. చాలామంది కొన్ని మీడియా కథనాలు అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్తే, కొన్ని సందర్భాల్లో లేదు ఇతన్ని చంపేయడం జరిగిందని చెప్పి కొన్ని సందర్భాల్లో వార్తా కథనాలు రావడం కూడా జరిగింది. బట్ అతను సూసైడా మర్డర్ ఏదైనప్పటికీ కూడా 2019లో చనిపోయాడు. సో ఇక్కడతోటి ఎప్స్టీన్ యొక్క కథ సుఖాంతం అయిపోయింది అని అనుకుంటే, ఇక్కడ మరలా సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. ఎప్స్టీన్ ఆ టైంలో తన బతుకున్న సమయంలో ఏం చేసినటువంటి విషయం ఏంటంటే, ఇతను ఆయా దేశాధినేతలతోటి, ఆయా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతోటి ఇతను మెయిలింగ్ చేస్తూ కొన్ని మెయిల్స్ మాట్లాడడం, అదేవిధంగా కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, కొన్ని వీడియో ఫుటేజెస్, ఆ వీడియో ఫుటేజెస్ ఎప్పుడు కూడా వెలుగులోకి రాలేదు. కేవలం అతను ఏదైతే తన ఉండే సందర్భంలో అమ్మాయిల్ని ఎలా అయితే ఎరవేసుకుంటూ ఆ దేశాధినేతలతో తన యొక్క కార్యకలాపాలని మిగిలినటువంటి బిజినెస్ మెన్స్కి మధ్య లాలూచి ఎట్లయితే చేశాడో ఆ కొన్ని మెయిల్స్ తాలూకా డిస్కషన్స్ మాత్రమే వెలుగులోకి రావడం జరిగింది. అలా వెలుగులోకి వచ్చిందే రీసెంట్గా ఒక మెయిల్ అప్లోడ్ అయింది. ఆ మెయిల్ వెలుగులోకి వచ్చింది. ఆ మెయిల్లో నరేంద్ర మోడీ గారి యొక్క పేరు కూడా వెలుగులోకి వచ్చింది. 2017 జూలై 6న అతను, అంటే మన మోడీ గారు అదే సమయంలో ఇజ్రాయెల్ యొక్క పర్యటనలో కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ యొక్క పర్యటనలో ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి నెతన్యాహుతో వెళ్ళే క్రమం అది పూర్తిగా ఎలా ఉంది అనేది ఒక మెయిల్కి రిలీజ్ అయింది. తన ఫ్రెండ్ అనేటువంటి బోరిస్ అనే వ్యక్తికి ఇతను రాసినటువంటి ఒక లేఖలో ఎలా ఉందో నేను మీకు అంటే సెంటెన్స్ టు సెంటెన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ఓకే. ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ డివైస్ అండ్ డాన్స్డ్ and sang in Israel for the benefit of US president. They had met a few weeks ago. It worked. ఇది జూలై 6, 2017 ఎట్ ద టైమ్ ఆఫ్ 3:30 PM, అంటే అమెరికన్ టైం యొక్క 3:30 PM టైం. ఆ టైంలో ఇతను తన ఫ్రెండ్ అయినటువంటి బోరిస్కి రాసినటువంటి మెయిల్లో చాలా కంటెంట్ ఉంది. బట్ ఈరోజు ఏదైతే వివాదంగా ఉన్నటువంటి సెంటెన్స్ ఈ యొక్క వాక్యమే. ఈ వాక్యంలో ఏముంది, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ డివైస్, అంటే మోడీ వెళ్ళారు, డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్. అంటే ఇక్కడ రాసిన సెంటెన్స్ ఏంటైనా, ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్ కలిశారు, దేనికోసం కలిశారంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్. యుఎస్ ప్రెసిడెంట్ ఎవరప్పుడు? ట్రంప్ యొక్క బెనిఫిట్ కోసం అని చెప్పి వెళ్ళారు. ఇది భారతదేశం యొక్క ప్రయోజనాలకు వెళ్ళలేదు, కేవలం ట్రంప్ యొక్క ప్రాఫిట్ కోసం, బెనిఫిట్ కోసం వెళ్ళారు. ఎవరిని కలిశారు? ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. దే హ్యాడ్ మెట్ ఏ ఫ్యూ వీక్స్ ఎగో, కొన్ని వారాల క్రితం కలవడం జరిగింది. ఇట్ వర్క్డ్. ఆ ఇట్ వర్క్డ్ అన్న వర్డ్ మీదే ఈరోజు ప్రతిపక్షాల గగ్గోలు పెడుతున్నాయి. ఇట్ వర్క్డ్ అంటే ఆ పని అయిపోయింది. ఏ పని అయిపోయింది అన్న విషయం వెలుగులోకి తీసుకురామని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు ఎంటైర్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మోడీ వెళ్ళి అతన్ని కలిశారు. ఎందుకు కలిశారు? ఇటు వర్క్డ్ అని ఎందుకు ఎప్స్టీన్ ఇక్కడ తన యొక్క ఫైల్స్లో ఈ మెయిల్ రాయడం వచ్చింది? ఇటు వర్క్డ్ అంటే ఏంటి, ఏ రకమైన ప్రయోజనం అది? అంతేగాని మోడీ గారు ఏదో అమ్మాయిల యొక్క మైనర్ అమ్మాయిల మీద ఉన్నట్టుగా కానీ ఈ రకమైన వివాదాలు ఇక్కడ రాలా. ఇటు వర్కడ్ ఉంది అంటే ఆ రోజు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు చేసింది కేవలం భారతదేశం యొక్క ప్రయోజనాలే కాదు, కేవలం యుఎస్ ప్రెసిడెంట్ యొక్క ఆ యొక్క ప్రయోజనం కోసం వెళ్ళారని. అయితే దీనికన్నా ముందు కొన్ని మెయిల్స్ని మనం చెక్ చేసుకోగలితే, ఆయన రిలీజ్ చేసిన కొన్ని మెయిల్స్ రిలీజ్ చేయగలిగితే ఇందులో భారతదేశంలో అంటే ఇండియాలో ఉన్నటువంటి మరొక 2 ప్రముఖ వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి అనిల్ అంబానీ పేరు, రెండవది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్నటువంటి హర్దీప్ సింగ్ ప్యూరీ. ఈ హర్దీప్ సింగ్ ప్యూరీ, అనిల్ అంబానీ యొక్క పేర్లు ప్రముఖంగా ఇందులో వినిపిస్తున్నాయి. అంటే వీళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమంలో, అంటే మోడీకి అటు ఈ ఎప్స్టీన్కి, అంటే అక్కడ ఎప్స్టీన్ అనేవాడు ఒక బ్రోకరు,
అదేవిధంగా ఎప్స్టీన్ ఎవరిని కలవాలి? మోడీ యొక్క ప్రయోజనాలకి, మోడీ యొక్క దీనికోసం పనిచేస్తున్నటువంటి ఎప్స్టీన్, మోడీ ఇక్కడ మోడీ, అక్కడ ట్రంప్, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఎప్స్టీన్. ఇక్కడ భారతదేశంలో ఇతని యొక్క ప్రయోజనాల కోసం డైరెక్ట్గా మోడీ గారు మాట్లాడారు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఇక్కడ అనిల్ అంబానీ, రెండో వ్యక్తి హర్దీప్ సింగ్ ప్యూరి. వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరి మధ్య రాజకీయాల్లో కలపడానికి కోసం చెప్పి పావులుగా వాడబడ్డారు అన్నటువంటి విషయం మీద ఈరోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే విషయం మీద కేవలం మన దేశం విషయం కాబట్టి మనం మాట్లాడుకున్నాం. ఇదే ఎఫెక్ట్ ఆ దేశం నుండి మనందరూ తెలిసిన విషయమే మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ విషయంలో కూడా. బిల్ గేట్స్, మిలిండా బిల్ గేట్స్ కూడా అనేక సంవత్సరాల పాటు వాళ్ళ మంచి హ్యాపీ లైఫ్ ఉండేది. కానీ రీసెంట్గా మిలిండా బిల్ గేట్స్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కేవలం ఎప్స్టీన్ ఫైల్స్లో ఎప్పుడైతే బిల్ గేట్స్ యొక్క పేరు బయటకు వచ్చిందో ఆ ఉద్దేశంతో నేను తను విడిచిపెట్టానని చెప్పడం. దీని అంతటి కూడా ఎప్స్టీన్ ఎలా ఉండేదంటే ఒక అండర్ గ్రౌండ్ మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ మాఫియా సామ్రాజ్యంలో కొన్ని దీవులను కూడా కొన్నాడైనా, హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్ అయ్యాడైనా, ఒక లావిష్ లైఫ్ని గడిపి ఆ తన యొక్క ఏదైతే ఒక ఐలాండ్ని పర్చేజ్ చేసుకున్నాడో ఆ ఐలాండ్లో ఈ దేశాధినేతలను పిలిపించడం, వాళ్ళకి టీ పార్టీస్ అని రకరకాల పార్టీస్లో పిలిపించడం, అమ్మాయిల్ని ఎరవేయడం, అమ్మాయిలు ఎరవేసిన తర్వాత అక్కడ కొన్ని న్యూడ్ ఫొటోస్ తీసుకోవడం. అయితే ఆ న్యూడ్ ఫొటోస్ ఏవి కూడా వెలుగులోకి రాలేదు. కేవలం ఇప్పటివరకు వచ్చింది మాత్రం కేవలం ఫైల్స్ మాత్రమే రిలీజ్ అయినాయి. మిగిలినంతా కూడా FBI కూడా అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఇదంతా కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని మరలా అక్కడ మీడియా మరలా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో ట్రంప్ యొక్క సిస్టమ్స్ మార్చుకున్నంతకాలం ఈ ఫైల్స్ ఇలాగే వస్తాయి. చాలా ఫైల్స్ వరకు ట్రంప్ తొక్కి పట్టేశాడనే విషయం కూడా ఉంది. అది ఎంతవరకు నిజం అంది అమెరికన్ గవర్నమెంట్స్ అవి మాత్రమే చెప్పాల్సి వస్తుంది. సో దీని మీద రీసెంట్గా మన ప్రభుత్వం మీద ఒకసారి పార్లమెంట్లో కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు దీని మీద తీసినప్పుడు మోడీ ప్రభుత్వంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా మాట్లాడింది ఇదంతా బక్వాస్, దీస్ ఆర్ ద బక్వాస్ అన్న పదంతో కొట్టిపడడం జరిగింది. సో అది నిజమా కాదా అన్నదే రాబోయే కాలం మనకి తెలియపరిచే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. హాలీవుడ్లో కూడా ఒక సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సినిమా కంటెంట్కి కావాల్సినటువంటి మాస్ మసాలా మొత్తం అంతా కూడా మంచి కంటెంట్ ఉన్నటువంటి ఒక స్టోరీ ఈ మన ఎప్స్టీన్ ఫైల్స్ అయితే ఉంది. బట్ చాలా చోట్ల ఒక దురదృష్టకరం అంటే ఇక్కడ ఎప్స్టీన్ ఒక హీరోగా చూస్తున్నారు. దయచేసి నేను చెప్తున్నాను, ఇలాంటి మృగాలు, ఒక నరమృగాలు ఇలాంటివి సొసైటీలో ఉండడం ఎంత మాత్రం కూడా భావ్యం కాదు. ఇద్దరు వ్యక్తులను చిచ్చు పెడితే ఆ వ్యక్తిని తీసుకుపోయి మనం ఆ వ్యక్తిని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. మన సమాజంలో ఇలాంటి వ్యక్తుల యొక్క యాక్టివిటీస్ని హీరోయిజంగా చూపిస్తే మాత్రం ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి దుర్మార్గాలు కానీ మరో 10 మంది తయారైతే తప్పనిసరిగా ఇతని వల్ల ఏమి ప్రయోజనం జరిగింది ఏమీ తెలియదు. కానీ ప్రపంచంలో దీనితో ఇతని హీరో చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రపంచం కూడా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. నాగరాజ్ గారు, కానీ దురదృష్టకరం, బాధాకరం అండి. మీరు ఒక్కొక్క మాట చెప్తుంటే కూడా నాకు చాలా అంటే విపరీతమైనటువంటి మనకు ఒకటి అనిపిస్తుంది కదండి. అంటే ఎంత దుర్మార్గం జరుగుతుందా, ఎంత కిరాతకం జరుగుతుందా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు, అంటే భూమి మీద ఇలా కూడా ఉందా అనుకున్నటువంటి ఆలోచన మనకు కలక్కమానదు. అంటే ప్రతి చోట కెమెరాలు పెట్టి పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వలయాల్లో పెట్టుకొని ప్రపంచంతో ఆడుకుందాం అనుకున్నటువంటి ఆలోచన చాలా దుర్మార్గం అని చెప్పేసి చెప్తాను. మనిషి పోయినా సరే దాని తాలూకు ఫలితాలు ఎప్పుడెప్పుడు బయటకు కనిపిస్తున్నాయి అంటే ఇంకెంత జరుగుతుందో అనుకున్నటువంటిది మాత్రం క్లియర్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.